యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పర్యటించారు. రాజేష్ అనే యువకుడు గోవిందతాండా గ్రామంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వికలాంగులకు ఉచిత బస్ పాస్ పంపిణీ చేశారు. కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక కుటుంబ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రాజేష్ గారు ఒక 10 మిషన్ ఎట్లా డొనేట్ చేసి ఆ గ్రామానికి మండలానికి ఆదర్శంగా నిలిచిండో. తమ్ముడు యువకుడు వెంకటేష్ నాయకు కూడా వికలాంగులకు నా తోచిన సాయం చేసి వాళ్ళకు సంవత్సరం వరకు ఫ్రీ బస్ పాస్ ఇస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సహజంగా వాళ్ళు వికలాంగులు అంటే శారీరకంగా వికలాంగులు కావచ్చు తప్ప మానసికంగా వాళ్ళెంతో ఉన్నతమైనటువంటి మంచి మనసుండి ఒక ధైర్యంగా వాళ్ళకు తెలివి కూడా ఆ భగవంతుడు ఎక్కువ కల్పిస్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలా మనం సహాయం చేసి సహాయ సహకారాలు అందించి ఈ సమాజంలో మనకంటూ గుర్తింపుగా పేద ప్రజల సంక్షేమం కోసం, మహిళల కోసం, గ్రామాలలో ఆ గ్రామంలో మనం జన్మించేందుకు ఆ గ్రామంలో కొంత వ్యక్తిగతంగా మన నుంచి మనం సంపాదించిన దాంట్లో కొంత గ్రామానికి దోహదం పడడం వల్ల ఒక ఇంప్రెషన్గా ముఖ్యంగా నిజంగా ఇవాళ 2 కార్యక్రమాలు అక్కడ కుట్టు మిషన్ కానీ ఇక్కడ వికలాంగులకు బస్ పాసులు పంపిణీ కానీ మంచి నిర్ణయం. దీన్ని స్ఫూర్తిగా మీరందరూ దోహదం చేసి ఇలాంటి వాళ్ళను ఒక ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఆ గ్రామ అభివృద్ధి కానీ ముందు దోహదపడితే తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికీ కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక కుటుంబ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రాజేష్ గారు ఒక 10 మిషన్ ఎట్లా డొనేట్ చేసి ఆ గ్రామానికి మండలానికి ఆదర్శంగా నిలిచిండో. తమ్ముడు యువకుడు వెంకటేష్ నాయకు కూడా వికలాంగులకు నా తోచిన సాయం చేసి వాళ్ళకు సంవత్సరం వరకు ఫ్రీ బస్ పాస్ ఇస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. సహజంగా వాళ్ళు వికలాంగులు అంటే శారీరకంగా వికలాంగులు కావచ్చు తప్ప మానసికంగా వాళ్ళెంతో ఉన్నతమైనటువంటి మంచి మనసుండి ఒక ధైర్యంగా వాళ్ళకు తెలివి కూడా ఆ భగవంతుడు ఎక్కువ కల్పిస్తాడు. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలా మనం సహాయం చేసి సహాయ సహకారాలు అందించి ఈ సమాజంలో మనకంటూ గుర్తింపుగా పేద ప్రజల సంక్షేమం కోసం, మహిళల కోసం, గ్రామాలలో ఆ గ్రామంలో మనం జన్మించేందుకు ఆ గ్రామంలో కొంత వ్యక్తిగతంగా మన నుంచి